వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల. నేను మీ అపరాజిత. ఈరోజు చూపించబోయే రెసిపీ మిగిలిపోయిన ఇడ్లీలతో చేసిన ఉప్మా. దీనికోసం నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ని హాఫ్ తీసుకుంటున్నానండి. చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. అలాగే చిన్నది ఆనియన్ కూడా తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అలాగే మన ఇంట్లో దొరికే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, అంటే క్యారెట్, బీన్స్ అలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కర్రీ లీవ్స్, కొత్తిమీర కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా 2 గ్రీన్ చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి అంటే ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలు తినలేరు కదా, అందుకే నేను 2 మాత్రమే తీసుకున్నానండి. వీటన్నిటిని కట్ చేసుకున్నాక మన దగ్గర మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదండి. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇడ్లీస్ మిగిలిపోయాయి, అవి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. వాటన్నిటిని ఇలా మెత్తగా మెదుపుకోవాలి, అంటే మనకు ఉప్మా టెక్స్చర్ వస్తుంది కదా, అలాగా పొడి పొడిగా నలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం పోపు వేసుకుంటున్నానండి. ఇందుకోసం ఒక కడాయిని హీట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఉద్దిబళ్ళు, శనగబళ్ళు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులోకి ఇందాక కట్ చేసుకున్న కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, సో ఒక్కొక్కటిగా వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్ వేసాను, అది ఆనియన్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్, అలాగే నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడాలనుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదా ఇది ఆప్షనల్. మీరు ఏ వెజిటేబుల్ అయినా వాడుకోవచ్చండి. నేను ఇది ఫ్రోజన్ బఠానీ కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను, ఎందుకంటే ఇది 2-3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయండి. ఆ తర్వాత నేను ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు. ఇందాక మనం ఇడ్లీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్ లాగా చేసి, దాన్ని ఈ తిరుగువాతలోకి వేసి బాగా కలపాలి. ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇది లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్ అండి. మీకు కొంచెం పుల్లపుల్లగా తినాలి అనిపిస్తే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలాగే వదిలేసేయండి. సో అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బాగా పడుతుంది దీనికి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ఇలా ఇడ్లీ మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.